పున్నమి రూమ్లో ఉందో లేదో చూద్దాం పదండి అని భానుమతమ్మ అందరూ కలిసి పున్నమి రూమ్కి వెళ్తూ ఉంటారు. పున్నమి చిన్న సహాయం చేయమంది కదా అని కాదనలేకపోయాను. ఇప్పుడు ఇది నా తలకే చుట్టుకునేలా ఉందే అని సావిత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది. అత్తయ్య గారు నన్ను చీర శుభ్రం చేసుకోవడానికి వెళ్ళానని అందరికీ చెప్పినట్టున్నారు. ఇప్పుడు ఎలా అని పున్నమి ఆలోచిస్తూ ఉంటుంది. బావగారు అటువైపు వెళ్దారండి అని పున్నమి ప్రకాష్ను తీసుకొని వేరే గుమ్మం వైపు వెళ్తూ ఉంటుంది. ఇక కళావతి వాళ్ళు పున్నమి రూమ్ దగ్గరకు వెళ్తారు. డోర్ కొట్టండి అని భానుమతమ్మ చెప్పడంతో పున్నమి పున్నమి అని కళావతి శృతి ఇద్దరు కూడా పున్నమి బెడ్రూమ్ డోర్ కొడుతూ ఉంటారు. పున్నమి అసలు లోపల ఉందా లేదా, ఇంతలా డోర్ కొడుతున్నా కూడా తీయట్లేదు అని భానుమతమ్మ అంటూ ఉంటుంది. వాష్రూమ్లో ఉందేమో అత్తయ్య గారు అని సావిత్రి చెప్తుంది. అయితే గట్టిగా పిలుస్తాం అని కళావతి శృతి ఇద్దరు కూడా గొంతులు చించుకొని పున్నమి పున్నమి అని డోర్ కొడుతూ ఉంటారు. ఇక పున్నమి మెల్లగా తన రూమ్లోకి విండోలో నుంచి వచ్చేస్తుంది. ఇక కళావతి శృతి డోర్ కొడుతూ ఉంటే పున్నమి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. పున్నమిని చూసి అందరూ కూడా షాక్ అవుతారు. ఇక సావిత్రి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇప్పటి వరకు పున్నమి కావాలి, పున్నమి ఎక్కడికి వెళ్ళింది, రూమ్లో ఉందా లేదా అని గొంతు చించుకొని అరిశారు కదా, ఇప్పుడేంటి చెవులు తిగిన మేకల్లాగా అలానే చూస్తూ ఉన్నారు అని భాగ్య, వైష్ణవి, కళావతి శృతిలను అడుగుతూ ఉంటారు. ఇక పదండి పూజకు సిద్ధమవుతుంది అని భానుమతమ్మ చెప్తుంది. అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే సమయానికి వచ్చావమ్మా, చాలా సంతోషంగా ఉంది, పద పూజకు వెళ్దాం అని సావిత్రి అంటుంది. ఇక స్వామీజీ భానుమతమ్మ ఇంటికి వస్తారు. హాల్లో కూర్చొని నమశివాయ ఓం నమశివాయ అని మంత్రం చదువుతూ ఉంటారు. నమస్కారం స్వామీజీ అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. నమస్కారం అమ్మ, శివోహం అని స్వామీజీ చెప్తారు. వాడు నా మనవడు పృథ్వీ, ఆ పక్కనున్న అమ్మాయి వాడి భార్య పున్నమి అని స్వామీజీకి భానుమతమ్మ పరిచయం చేస్తూ ఉంటుంది. నమస్కారం అమ్మ, సుపుత్ర ప్రాప్తిరస్తు శివోహం అని స్వామీజీ చెప్తారు. ఆ అమ్మాయి మొహంలో లక్ష్మీదేవి కళ ఉట్టి పడుతుంది. ఆ అమ్మాయి ఎక్కడ అడుగు పెడితే అక్కడ అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు మెండుగా ఉంటాయి అని స్వామీజీ చెప్తూ ఉంటే భానుమతమ్మ సంతోషపడుతూ ఉంటుంది. అమ్మ భానుమతి దేవి గారు, నన్ను పిలిపించటం వెనుక ఉన్న కారణం ఏంటో నా కుడి చెవిలో చెప్పండి అని స్వామీజీ చెప్పడంతో సరే స్వామీజీ అని భానుమతమ్మ స్వామీజీ చెవి దగ్గరకు వెళ్ళి నా చిన్న కూతురికి పుట్టిన కూతురు ఎలా ఉందో, అంటే నా మనవరాలు ఎలా ఉందో చూడాలనుకుంటున్నాను అని భానుమతమ్మ స్వామీజీకి చెప్తూ ఉంటారు. ఇక స్వామీజీ కాసేపు మంత్రం చదువుకొని అమ్మ భానుమతి దేవి గారు, మీ మనసులో ఉన్న కోరికను ఆ శివయ్యకు మనస్ఫూర్తిగా వివరించి ఆ అంజనంలోకి తదేకంగా చూడండి అని స్వామీజీ చెప్తూ ఉంటారు. సరే స్వామీజీ అని భానుమతమ్మ అంటుంది. అమ్మ ఈ స్వామీజీని అమ్మమ్మ ఎందుకు పిలిపించుంటుంది అని శృతి అడుగుతూ ఉంటుంది. నా గెస్ కరెక్ట్ అయితే నా చెల్లెలు దాని కూతురు ఆ అంజనంలో కనిపిస్తారే అని కళావతి చెప్తూ ఉంటుంది. అంటే పున్నమి అంజనంలో కనిపిస్తుందమ్మా అని శృతి అడుగుతూ ఉంటే అందుకే కదవే స్వామీజీని పిలిపించింది, కనిపిస్తుంది అని కళావతి చెప్తూ ఉంటుంది. ఇక శృతి టెన్షన్ పడుతూ ఉంటుంది. భానుమతమ్మ తన మనసులో ఉన్న బాధను శివయ్యకు చెప్పుకొని మెల్లగా కళ్ళు తెరిచి అంజనంలోకి చూడటంతో అంజనంలో పున్నమి కనిపిస్తుంది. పున్నమిని చూసి భానుమతమ్మ షాక్ అవుతుంది. అలాగే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మ భానుమతి దేవి గారు, మీ మనవరాలు మీకు అంజనంలో కనిపించిందా అని స్వామీజీ అడుగుతూ ఉంటే కనిపించింది స్వామీజీ అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. కనిపించిందా అని శృతి అడుగుతూ ఉంటే అవును కనిపించింది, నా మనవరాలు ఎవరో కాదు ఈ పున్నమియే, నా కూతురు, నా గారాల పట్టి ప్రభావతికి పుట్టిన నా మనవరాలు ఈ పున్నమియే అని భానుమతమ్మ చెప్తూ ఉంటే పృథ్వీ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక అందరూ కూడా అలా సంతోషపడుతూ ఉంటే భానుమతమ్మ పున్నమి దగ్గరకు వెళ్ళి అమ్మ పున్నమి, నువ్వు నా రక్తం అని తెలియక నిన్ను నిందించాను, నువ్వే నా ఇంటి కోడలిగా వస్తే నిన్ను ద్వేషించాను, ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నామో ఏంటో నా కూతుర్ని పుట్టింటికి దూరం చేశాను, నీకు తల్లిదండ్రులు లేకుండా అనాథవైపోయావు అని భానుమతమ్మ అంటూ ఉంటే అవునమ్మమ్మ గారు, నేను ఇన్ని రోజులు నా తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని ఎంతో తాపత్రయపడ్డాను. ఇప్పుడు ఈ స్వామీజీ దయ వల్ల నా పుట్టింటికి దగ్గరయ్యాను. ఇన్ని రోజులు పుట్టిల్లు లేక తల్లిదండ్రులు లేక ఎంతో బాధపడ్డాను అని పున్నమి చెప్తూ ఉంటుంది. నిజంగా నేను మీ మనవరాలేనా అమ్మమ్మ గారు అని పున్నమి అంటూ ఉంటే అవునమ్మా, నువ్వు నిజంగా నా మనవరాలివి, నా బంగారు తల్లివి, నా కూతురు ప్రభావతికి పుట్టిన బిడ్డవి అని భానుమతమ్మ బాధపడుతూ ఉంటుంది. ఇన్ని రోజులకు నా అమ్మమ్మ ఎవరో తెలిసింది, నా పుట్టింటి వాళ్ళు ఎవరో తెలిసింది అని పున్నమి భానుమతమ్మను హగ్ చేసుకుంటుంది. ఇక చాలు ఆపుతారా, మీ అమ్మమ్మ మనవరాళ్ళ సెంటిమెంటు ఈ కాలంలో ఈ అంజనాలేంటి, అందులో మనకు కావలసిన వాళ్ళు కనిపించడం ఏంటి, అంతా ఫూలిష్గా లేదా అని శృతి అంటుంది. ఈ స్వామీజీ ఎవరో మాయల పకీర్లా ఉన్నారు, అందుకే ఆ పున్నమి మొహం ఈ అంజనంలో కనిపించేలా చేశాడు అని శృతి అంటుంది.
ఇంకా చాలు, నోరు మూస్తావా శృతి? ఇంకెప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడకు. ఈ పున్నమియే నా మనవరాలు. స్వామీజీ చెప్పిన మాటలను నేను నమ్ముతున్నాను. ఈ రోజు నుంచి నా ఆస్తికి, ఈ ఇంటికి నా వారసురాలు ఈ పున్నమియే. దీన్ని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు ఈ ఇంట్లో ఉండండి, లేకపోతే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోండి అని భానుమతమ్మ చెప్తూ ఉంటే, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను అని శృతి కళ్ళు మూసుకొని గట్టిగా అరుస్తూ ఉంటుంది. శృతి ఏమైందే అని కళావతి అడుగుతూ ఉంటుంది. ఇక శృతి వినిపించుకోకుండా కళ్ళు మూసుకొని నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను అని గట్టిగా అరుస్తూ ఉంటే, శృతి ఏమైనా పిచ్చి పట్టిందా? కాసేపు సైలెంట్గా ఉండు. క్షమించండి గురువుగారు, నా మనవరాలికి ఇంకా చిన్నతనం పోలేదు అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది. పర్వాలేదమ్మా, మరొక్కసారి ఆ శివయ్యను మనసులో తలుచుకొని అంజనంలోకి చూడండి అని స్వామీజీ చెప్తూ ఉంటారు. సరే స్వామీజీ అని భానుమతమ్మ అంటుంది. అమ్మ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు అమ్మమ్మ అంజనంలోకి చూడకూడదు. చూస్తే పున్నమియే తన మనవరాలని తెలిసిపోతుంది అని శృతి చెప్తూ ఉంటుంది. మరి ఏం చేద్దామే అని కళావతి అంటూ ఉంటే, ఏదో ఒకటి ఆలోచించమ్మా అని శృతి చెప్తూ ఉంటుంది. ఈ లోపల పున్నమి, స్వామీజీ మా అమ్మ నాన్నలు ఎవరో నాకు తెలియదు, ఈ అంజనంలో మా అమ్మ నాన్నలను చూడొచ్చా అని అడుగుతూ ఉంటుంది. తప్పకుండా చూడొచ్చు తల్లి అని స్వామీజీ చెబుతారు. అయితే అమ్మమ్మ గారు చూసిన తర్వాత నేను కూడా నా తల్లిదండ్రులు ఎవరో అంజనంలో చూస్తాను అని పున్నమి చెప్తూ ఉంటుంది. సరే తల్లి అని స్వామీజీ అంటారు. ఇక కరెక్ట్గా భానుమతమ్మ మంత్రం చదువుకొని అంజనంలోకి చూసే టైంకే శృతి కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా యాక్ట్ చేస్తుంది. ఇక శృతి కళ్ళు తిరిగి అంజనం మీద పడిపోతుంది. ఏయ్ శృతి, పిచ్చి పట్టిందా? ఇన్ని రోజులకు నేను నా కూతుర్ని అంజనంలో చూద్దామనుకుంటే నువ్వేంటి ఇలాంటి పని చేశావు అని భానుమతమ్మ అంటూ ఉంటుంది. ఏంటమ్మా శృతి పైన కోప్పడుతున్నావు? పొద్దున్నుంచి స్వామీజీ వస్తున్నారని మంచినీళ్ళు కూడా ముట్టకుండా శృతి ఉపవాసం ఉంది, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది అని కళావతి చెప్తుంది. స్వామీజీ, శృతి కళ్ళు తిరిగి పడిపోయింది, తెలుసో తెలియకో ఇలా జరిగిపోయింది, క్షమించండి, మరొకసారి అంజనానికి సిద్ధం చేయండి అని పృథ్వీ అంటాడు. ఒకసారి ఏ కారణం చేతమైనా అంజనం చూడటం కుదరకపోతే మరో 15 రోజుల వరకు అంజనం వేయటం కుదరదు అని స్వామీజీ చెప్తారు. అలా మాట్లాడకండి స్వామీజీ, ప్లీజ్, మా అమ్మ నాన్నలు ఎవరో ఈ అంజనంలో చూడాలనుకుంటున్నాను, కనీసం మా అమ్మమ్మ గారి కోసమైనా మరొకసారి అంజనం వేయండి అని పున్నమి బ్రతిమలాడుతూ ఉంటుంది. చెప్పాను కదమ్మా, ఆ మంత్రం ఒక్కసారి పఠిస్తేనే దానికి ఉపయోగం, ఫలితం ఉంటాయి. మరొకసారి మనం మంత్రాన్ని పఠించినా కూడా ఉపయోగం ఉండదు. నేను నెల రోజుల వరకు ఊరిలో ఉండటం కుదరదు. నేను హిమాలయాలకు వెళ్తున్నాను. రాగానే మీరు పిలవకుండానే మీ ఇంటికి వచ్చి అంజనం వేసి మీ మనవరాలెవరో అలాగే మీ తల్లిదండ్రులు ఎవరో తెలిసేలా చేస్తాను అని స్వామీజీ చెప్తారు. సరే భానుమతీదేవి గారు, మేము వెళ్ళొస్తాము అని స్వామీజీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక భానుమతమ్మ చాలా బాధపడుతూ, ఎన్నో నాకు తెలియని విషయాలను ఈ అంజనంలో చూద్దాం అనుకున్నాను, అంతా నాశనం చేశావే అని శృతిని తిడుతూ ఉంటుంది. ఇక భానుమతమ్మ బాధగా తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఇక కళావతి మాత్రం, అమ్మ శృతి, పొద్దునుంచి నువ్వు ఏమీ తినలేదు కదా, రా నీకు ఇష్టమైన వెజ్ బిర్యానీ పెడతాను, తినేసి టాబ్లెట్స్ వేసుకుందు అని శృతిని తీసుకుని కళావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పున్నమి, భాగ్య ఇద్దరు కూడా గార్డెన్లోకి వెళ్తారు. అక్క, అమ్మమ్మ గారు దేని గురించి అంజనంలోకి చూడాలనుకుంటున్నారు అని పున్నమి భాగ్యాన్ని అడుగుతూ ఉంటుంది. తన మనవరాలు గురించి కానీ తన కూతురు గురించి కానీ తెలుసుకోవాలనుకున్నారేమో, అందుకే అంజనంలోకి చూడాలనుకున్నారేమో అని భాగ్య చెప్తూ ఉంటుంది. అయితే శృతికి, కళావతి పిన్నికి అమ్మమ్మ గారి మనవరాలు కూతురు ఎవరో తెలిసే ఉంటుంది అని పున్నమి చెప్తుంది. అదెలా అని భాగ్య అడుగుతూ ఉంటుంది. అప్పటి వరకు శృతి బాగానే ఉంది. కరెక్ట్గా అమ్మమ్మ గారు అంజనంలో చూసే టైంకే కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్ట్ చేసింది. అది కూడా అంజనం మీద కావాలనే పడింది. అంతేకాదు అప్పటి వరకు తల్లి కూతుర్లిద్దరూ చెవులు కొరుక్కున్నారు అని పున్నమి చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే కరెక్ట్ అనిపిస్తుంది పున్నమి అని భాగ్య అంటుంది. అయితే పిన్ని గారు శృతి నోటితోనే అమ్మమ్మ గారి మనవరాలెవరో బయట పెట్టించాలి అని పున్నమి అంటుంది. విషయం తెలిసింది మనకు ఇప్పుడే కదా పున్నమి, ఇక పైన పిన్ని గారి నోటి నుంచి, శృతి నోటి నుంచి అమ్మమ్మ గారి మనవరాలెవరు అన్న నిజాలను మన ఇద్దరం కలిసి బయట పెడదాం అని భాగ్య చెప్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.